నమస్తే అండి. నా కథ విని ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఏమైనా సవరణలు ఉంటే కామెంట్ చేయండి, తప్పనిగా సరి చేసుకుంటాను. ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. ఈరోజు కథ పేరు ప్రతీకారం. వజ్రగిరి రాజైన విక్రమసింహుడికి పద్మముఖి అనే కుమార్తె ఉండేది. ఆమె అసమాన సౌందర్యవతి అని దేశదేశాల పేరు మోసింది. ఆమెను పెళ్లాడాలని నానా దేశాల రాజకుమారులు ప్రయత్నించారు. వారిలో రత్నగిరి రాజకుమారుడైన ఇంద్రవర్మను మాత్రమే ఆమె పెళ్లాడ నిశ్చయించింది. ఆమెను పెళ్లాడగోరిన వారిలో శృంగపురపు రాజైన కాలకేతుడు కూడా ఉన్నాడు. అతని తల్లి అతనితో, నాయనా, నీకు పద్మముఖి వంటిదే భార్య కావాలి. అందుచేత నీవు వెళ్ళి విక్రమసింహుడితో మాట్లాడు. నీ సంబంధానికి వారు తప్పక ఒప్పుకుంటారు అని ప్రోత్సహించి పంపింది. కాలకేతుడు వజ్రగిరి వచ్చి తన కోరికను విక్రమసింహుడికి తెలుపుకున్నాడు. విక్రమసింహుడు అతని కోరికను నిరాకరించాడు. కాలకేతుడు తల వంచుకొని వచ్చిన దారిన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విక్రమసింహుడు రత్నగిరి నుంచి ఇంద్రవర్మను పిలిపించి పద్మముఖిని అతనికి ప్రదానం చేశాడు. ఇంద్రవర్మ సంతోషంతో రత్నగిరికి తిరిగి వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంతలో కొండరాజు దండులు వచ్చి రత్నగిరిపై దాడి చేశాయి. రత్నగిరి బలాలు వీరోచితంగా పోరాడినప్పటికీ విజయం అనుమానాస్పదంగా కనపడింది. అందుచేత ఇంద్రవర్మ తన కాబోయే మామగారికి కబురు చేసి సహాయం అడిగాడు. వెంటనే వజ్రగిరి నుంచి విక్రమసింహుడు, ఆయన కొడుకు శక్తిసింహుడు తమ బలాలతో కదిలి ఇంద్రవర్మకు సహాయం వెళ్ళారు. ఈ సంగతులన్నీ శృంగపురంలో తెలిసాయి. కాలకేతుడితో అతని తల్లి, నాయనా, ఇప్పుడు వజ్రగిరి కోటకు రక్షణ ఏమీ లేదు. నీవు కొద్ది బలాలతో వెళ్ళి కోటను వశపరుచుకుని పద్మముఖిని ఎత్తుకురా. మీకిద్దరికీ ఇక్కడే పెళ్లి చేసి ఆ విక్రమసింహుడికి గట్టి ప్రాయశ్చిత్తం చేస్తాం అన్నది. తల్లి సలహా ప్రకారం కాలకేతుడు వజ్రగిరికి వెళ్ళి బలాత్కారంగా పద్మముఖిని బందీని చేసి శృంగపురానికి తెచ్చాడు. అతను వెళ్ళిన పని సాధించుకు వచ్చినందుకు అతని తల్లి, చెల్లెలు ఇందుమతి ఎంతగానో సంతోషించారు. ఈ లోపల రత్నగిరి వద్ద జరిగిన యుద్ధంలో విక్రమసింహుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంద్రవర్మ రాజ్యభ్రష్టుడయ్యాడు. ఈ వార్త కూడా శృంగపురానికి వచ్చి చేరింది. ఈ పరిస్థితిలో చంద్రముఖి కాలకేతుడిని తప్పక పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు. కానీ చంద్రముఖి అతన్ని పెళ్లాడటానికి ఎంత మాత్రమూ ఒప్పలేదు. నేను పెళ్లాడితే ఎప్పటికైనా ఇంద్రవర్మనే పెళ్లాడుతాను. అలా జరగకపోతే సన్యాసినిగా జీవిస్తాను, కానీ మరొకరిని ఎన్నటికీ పెళ్లాడను అన్నది. కాలకేతుడు అభిమానం కలవాడు. అతని తల్లి వారిద్దరికీ బలాత్కార వివాహం చేయ తలపెట్టింది. కానీ అందుకు అతను సమ్మతించలేదు. ఏనాటికైనా ఆమె ఇష్టం మీదనే పెళ్లాడుతాను అన్నాడు. అతని తల్లి చంద్రముఖిని నయానా వంచలేక భయపెట్ట చూసింది. కానీ చంద్రముఖి భయపడలేదు. అందుచేత ఆమె చంద్రముఖితో, నీవు నా కోడలివై నీ మర్యాద దక్కించుకుంటావు అనుకున్నాను. అందుకు సమ్మతించవు కనుక ఇక నుంచి నీవు మా బానిసవి మాత్రమే అంటూ ఆమె చేత అడ్డమైన చాకిరీ చేయించసాగింది. చంద్రముఖి నిద్ర లేచింది మొదలు రాత్రి ఎంతో పొద్దుపోయేదాకా బట్టలు ఉతకటము, వంట చేయటము, అంట్లు తోమటము మొదలైన పనులు చేసి ఒక మూలన పడుకుని నిద్రపోయేది. ఇవి చేయటానికైనా ఆమె ఒప్పుకున్నది, కానీ కాలకేతుడిని పెళ్లాడటానికి ఒప్పుకోలేదు. తల్లి ఆమెను ఇలా చూడటం కాలకేతుడికి కానీ అతని చెల్లెలైన ఇందుమతికి కానీ ఇష్టం లేదు. ఇందుమతి పైకి ఏమీ అనలేదు. కాలకేతుడు మాత్రం తల్లితో, అమ్మా, ఆ పిల్ల రాజకుమార్తె, ఆమెను గౌరవంగా చూడటం మనకే గౌరవం అన్నాడు. కానీ తల్లి, నీకు తెలియదురా నాయనా, దానికి మన మీద పిసరంత గౌరవం కూడా లేదు. దానికి బుద్ధి రావాలంటే ఇదే దారి. ఎప్పటికైనా దాన్ని నీ భార్య చేసి తీరుతాను, చూస్తూ ఉండు అన్నది. కాలకేతుడు తల్లికి మారాడలేదు. చంద్రముఖి 3 ఏళ్ల పాటు ఈ యమచర అనుభవించి ఆమె విచారంతోనూ చాకిరితోనూ చిక్కి శల్యమైపోయింది. ఒకనాటి ఉదయం ఆమె బట్టలు తీసుకుని ఉతకడానికి నది వద్దకు వెళ్ళింది. నదికి దిగువ కొంత దూరంలో ఒక తెబ్బ కదులుతూ ఉండటం చూసి ఆమె మొదటనే చూసి, అయితే ఒక్కొక్క బట్ట ఉతికి ఒడ్డున పెడుతూ మధ్యలో తలెత్తి చూసేసరికి ఆ తెప్ప తనకు చాలా సమీపంలో కనపడింది. ఆ తెప్పలో 2 మనుషులున్నారు. ఆమె లేచి నిలబడి వారికేసి ఆశ్చర్యంతో చూడసాగింది. ఎందుకంటే ఆ తెప్పలో ఉన్నది తన తమ్ముడైన శక్తిసింహుడు, తనకు భర్త కావలసి ఉండిన ఇంద్రవర్మ. వారు మాత్రం ఆమెను గుర్తించలేదు. శక్తిసింహుడు ఆమెతో, అమ్మా,
ఇది కాలకేతుడు ఏలే శృంగారపురం కాదా అన్నాడు. అవును అన్నది చంద్రముఖి. కొంతకాలం క్రితం వారు వజ్రగిరి రాజు కూతురు పద్మముఖిని ఎత్తుకు వచ్చారు. ఆమె బతికి బాగున్నదా అని శక్తిసింహుడు మళ్ళీ అడిగాడు. బాగానే ఉన్నది. మహారాణి కావడానికి ఇష్టం లేక బట్టలు ఉతుకుతూ రాజకుటుంబానికి ఊడిగం చేస్తున్నది. నన్ను గుర్తించలేదా శక్తి అన్నది చంద్రముఖి. శక్తిసింహుడు అక్కను కౌగిలించుకొని ఏడ్చాడు. ఇంద్రవర్మ కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె వారిద్దరికీ జరిగిన సంగతి అంతా చెప్పింది. అయిందేదో అయింది. ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే. కొండరాజుని అందరము కలిసి ఓడించాము. ఇప్పుడు రత్నగిరికి ఇంద్రవర్మే రాజు. నీ జాడ తెలిసేదాకా అతను రాజ్యాభిషేకం చేసుకోదలుచుకోలేదు. మేము సైన్యంతోనే వచ్చాము, కానీ నీ క్షేమం కోరి యుద్ధం ప్రకటించలేదు. నీవు కనిపించావు కనుక యుక్తితో శత్రువును లోబరుచుకుంటాం అన్నాడు శక్తిసింహుడు. శక్తి, మనకి యుద్ధంతో పని లేదు సరికదా, యుక్తితోనూ పని లేదు. చంద్రముఖిని ఈ తెప్పలోనే ఎక్కించుకుని వచ్చిన దారినే పోదామన్నాడు ఇంద్రవర్మ. అందులో ప్రతీకారం ఏమున్నది ఇంద్ర? నా సోదరుని ఇంత చేసిన ఆ రాక్షసిని, దాని వంశాన్ని విడిచిపుచ్చుతామా? అది కళ్ళ. రేపు జాము పొద్దెక్కేసరికి ఆకస్మికంగా కోటపై వచ్చి పడతాం. మేము వచ్చేదాకా ఎలాగో ఆత్మరక్షణ చేసుకో అని శక్తిసింహుడు తన అక్కతో అన్నాడు. తెప్ప వెళ్ళిపోయింది. నా దుర్దినాలు అంతరించాయి. ఇక నేను దాసిని కాను. ఒక రాజకుమారుడికి అక్కను, మరొక రాజకుమారుడికి కాబోయే భార్యను అంటూ చంద్రముఖి తాను తెచ్చిన బట్టలన్నీ నదిలో గిరవాటేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమెను చూస్తూనే రాజమాత, ఇంతసేపు బట్టలు ఉతకటమా? మిగతా పనులన్నీ ఎప్పుడు చేద్దామనుకున్నావు? నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నది. నాతో మర్యాదగా మాట్లాడు అన్నది చంద్రముఖి కొరడాతో కొట్టినట్టు. ఏయ్, నీకింత పొగరా అంటూ రాజమాత చంద్రముఖిని కొట్టించడానికి భటులను పిలిపించింది. చంద్రముఖి ఆమెతో, నేను రేపే రాణిని కావడానికి నిశ్చయించాను. ఇప్పుడు నా మీద ఎవరైనా చేయి చేసుకున్నారనుకో, రేపే తప్పక వారి ప్రాణాలు తీసేయిస్తాను. జాగ్రత్త అన్నది. ఈ మాటలు వినగానే రాజమాతకు ఎక్కడ లేని ఆనందము పొంగి వచ్చి కాలకేతుడికి కబురు చేసింది. అతను కూడా చంద్రముఖి తనను పెళ్లాడటానికి ఎలాగైతేనే ఒప్పుకుంది కదా అని సంతోషించి మర్నాడు వివాహం జరుపుకోవడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. మర్నాడు తెల్లవారింది. రాజప్రాంగణం అంతా పెళ్లి సన్నాహంలో సందడిగా ఉన్నది. జాము పొద్దెక్కింది. భటులు రోజు కంటూ వచ్చి రాజభవనం ముందు యుద్ధం జరుగుతున్నదని, పెద్ద సేన వచ్చి దాడి చేస్తోందని చెప్పారు. రాజభవనంలో ఉన్న పురుషులందరూ రాజుగారి వెంట శత్రు సైన్యాన్ని ఎదుర్కొనడానికి పరిగెత్తారు. ఆడవాళ్ళందరూ అంతఃపురంలో నక్కి భయంతో వణుకుతున్నారు. యుద్ధ కోలాహలం అంతకంతకు దగ్గరగా వినిపిస్తున్నది. మధ్య మధ్య సైనికులు వచ్చి అపజయ వార్తలు చెప్తున్నారు. కాలకేతుడు మరణించిన వార్త కూడా వచ్చింది. రాజమాత ముఖం భయంతో పాలిపోయింది. కొద్దిసేపట్లో ఒక సేనాపతి అక్కడికి వచ్చాడు. అతడు శ్రీజనం కేసి నిశితంగా చూసి, మీలో చంద్రముఖీదేవి ఎవరు? ఆమెను, ఆమె దాసీలను తప్ప మిగిలిన అందరు స్త్రీలను తల తీయమని శక్తిసింహ మహారాజు ఉత్తర్వు అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఇందుమతి మాత్రం చంద్రముఖి కేసి ఒకసారి, సేనాని కేసి ఒకసారి చూసి తల వంచుకున్నది. చంద్రముఖి ఒక అడుగు ముందుకు వచ్చి, నేనే చంద్రముఖిని, ఇక్కడ ఉన్న స్త్రీలంతా నా దాసీలే అన్నది. సేనాని వంగి ఆమెకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని వెంట ఉన్న సైనికుడు రాజమాత మొదలుకొని దాసీ వరకు అందరికీ సంకెళ్ళు తగిలించి తీసుకుపోయాడు. తర్వాత కొద్ది రోజులకే ఇంద్రవర్మ చంద్రముఖిని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. చంద్రముఖి తన తమ్ముడికి ఇందుమతిని చూపించి, ఈ పిల్ల నన్ను తన వదినగా చేసుకోవాలని ఎంతగానో ఉబలాట పడింది. నాకు ఏనాడు కొంచెం కూడా బాధ కలిగించలేదు. ఈమెను నువ్వు పెళ్లాడితే నేను సంతోషిస్తాను అన్నది. శక్తిసింహుడు ఇందుకు సమ్మతించి ఇందుమతిని పెళ్లాడి వజ్రగిరికి రాణిని చేశాడు. కాలకేతుడి తల్లి మాత్రం బతికి ఉన్నంతకాలము ఊడిగం చేసింది. ఆమెకు చంద్రముఖి సరి అయిన ప్రతీకారం చేసింది. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరో కథతో రేపు కలుద్దాం. నమస్తే.